హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం డిజైన్స్ అయితే చూపిస్తానండి. మనకి పెళ్ళిళ్ళ టైం స్టార్ట్ అయిపోయింది కదా, మనకేంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ టైంలో అంటే కొంచెం హెవీ వర్క్స్ ఉంటాయి. మామూలుగా ఏంటంటే అంత హెవీ వర్క్స్ ఎవరు చేయించుకోరండి, సింపుల్గా చేయించుకుంటుంటారు ఏదైనా బ్లౌజ్ మీద శారీ మీదకైనా. అయితే ఇప్పుడు అన్ని బ్రైడల్ టైం కాబట్టి మనకి చాలా బ్లౌజెస్ అయితే వర్క్లు అయిపోయి ఉన్నాయి. మీకు ఇది ఇది ఒక బ్లౌజ్ మాత్రం సేమ్ కలర్ శారీకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసాము, మనం శారీకి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ తోటి ఎలా డిజైన్ చేసాము అనేది చూపిస్తాను. మనము అంతకుముందు ఏంటంటే శారీకి ఆపోజిట్ కలర్స్ అట్లా వేసుకునే వాళ్ళు కదా, ఇప్పుడు ఏంటంటే ఓన్లీ వైట్ కలర్ బ్లౌజ్ని ప్రతి శారీకి పేరప్ చేసుకుంటున్నారండి. మీరు ఎవరైనా చెక్ చేసినట్లయితే పింట్రెస్ట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ పింక్ కానీ బ్లూకి కానీ రాయల్ బ్లూకి కానీ అట్లా ప్రతి దానికి వైట్ అనేది మ్యాచ్ చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అనమాట. మన వైట్ కలర్ బ్లౌజ్ మీద ఏంటంటే అన్ని కలర్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం అన్ని కలర్ ఒక్కొక్కరు ఏంటంటే అలా ఇష్టపడతారు అన్నిటికీ యూజ్ అయ్యేటట్లు చేయండి అని, ఒక్కొక్కరు ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ మీదే మాకు శారీ కలర్ మాత్రమే కావాలన్నట్లు అడుగుతారనమాట. ఇదేంటంటే కస్టమర్ రిఫరెన్స్ని బట్టి చేసాము. చూడండి, ఈ బ్లౌజ్ వైట్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. శారీ కూడా బాగుంది. ఇది శారీ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. చూడండి, మొత్తం జరీ తోటి ఇలా శారీ మొత్తం ఇంతే అండి. శారీకి ఓన్లీ ఇలా బ్లూ కలర్ బార్డర్ తోటి మొత్తం టిష్యూ తోటి బ్లూ కలర్ బార్డర్ తోటి చిన్న కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి శారీ మొత్తం ఇలాగే వస్తుంది. అయితే దానికి బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో బ్లౌజ్ వచ్చి ఇది వచ్చింది అనమాట. మనం ఏంటంటే శారీలో బ్లౌజ్ని కూడా స్టిచ్ చేసి ఇచ్చాను, ఎందుకంటే ఇది ప్రతిసారి మగ్గం వర్క్ వేసుకోకపోయినా ఒక్కొక్కసారి నార్మల్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసరికి హైనెక్ పెట్టించేసాను. ఇది కొంచెం స్టైల్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న పట్టు చీరలో కూడా. ఫ్రంట్ సైడ్ ఏంటంటే స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, ఇలా అనమాట. చాలా బాగుంటుందండి, వేసుకుంటే ఈ షేప్ అనేది తెలుస్తుంది అనమాట. దీనికి ఏంటంటే సేమ్ కలర్ బ్లౌజ్ కూడా పేరప్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. కాకపోతే దీనికి ఆపోజిట్ కలర్ అని కాకుండా వైట్ కలర్ బ్లౌజ్ కూడా ఒకటి స్టిచ్ చేశానండి, మంచి రా సిల్క్ తీసుకొని. ఇది ప్యూర్ రా సిల్క్ అనమాట. చూడండి, ఇది ప్యూర్ రా సిల్క్ మీద ఇలా వర్క్ చేశాను, సేమ్ కలర్ థ్రెడ్ పెట్టేసి. చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ వేసుకుంటే చీర కూడా చాలా లుక్ వస్తుంది అనమాట. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు శారీలో బ్లౌజ్ బాగుందా, విడిగా రా సిల్క్ మీద వర్క్ చేసిన బ్లౌజ్ బాగుందా అనేది కూడా కామెంట్ చేయండి. దీనికి ఏంటంటే ఇది సేమ్ కలర్ అనే కాకుండా చాలా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. కాకపోతే మన ఇంట్రెస్ట్ అండి అన్నిటికీ వేసుకునేటట్లు. కాకపోతే ఒక్కొక్కరు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మాకు సేమ్ కలరే కావాలి, వద్దులే అలా ఏమి వేసుకోము అని అంటున్నారు. ఇలా అన్నిటికీ యూజ్ చేసే పని అయితే ఇలా సేమ్ డిజైన్ కలర్ మిక్సింగ్తో కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి ఇలా. ఓకేనా, ఇదండి మా మంచి మగ్గం బ్లౌజు. నెక్స్ట్ వచ్చేసరికి శారీ అయితే ఇంకొక సైట్ ఏంటంటే సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ బ్లౌజులు కూడా చాలా నీట్గా ఉంటాయి. ఒక్కొక్కరు ఏంటంటే పేస్టల్ కలర్స్కి ఆపోజిట్ కలర్స్ కాంబినేషన్స్ అయితే అడుగుతున్నారు, కానీ అలా బాగోదు. కొన్నిటికి బాగుంటాయి కానీ కొన్ని కలర్స్ బాగోదు అనమాట. ఇది చూడండి, ఇది పర్పుల్ షేడ్ కాదు, మీకు వీడియోలో అయితే చాలా బ్రైట్ కలర్ కనబడుతుంది కానీ ఇది కొంచెం డల్ కలర్ అండి. చాలా బాగుంది కలర్ కూడా. అయితే శారీలో బ్లౌజ్ ఏంటంటే సేమ్ కలర్ ఇచ్చారు, మనం విడిగా రాసులు కూడా తీసుకోలేదు, విడిగా సేమ్ బ్లౌజ్ తోటే డిజైన్ చేసాము. చూడండి, మనకి హ్యాండ్స్ కూడా వర్క్ అయితే ఎలా ఉందో. ఓకేనా, ఇది బ్యాక్ సైడ్ ఏంటంటే హ్యాండ్స్ మాత్రమే హైలైట్ చేసేసి హ్యాండ్స్కి బీడ్స్ అనేది ఇచ్చేసాను అనమాట. చాలా నీట్గా ఉంది కదా. మనకి బ్యాక్ అనేది ఏంటంటే కొంచెం సింపుల్గా చేయించి బూటీస్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ అనేది రొటీన్ అండి. మనం ఇప్పుడు అన్ని మగ్గం బ్లౌజులకి అయితే హ్యాంగింగ్స్ అయితే చేయిస్తున్నాను కదా, ఇలా అండి. ఇలా చేయించాను. ఇదేంటంటే సేమ్ కలర్ శారీయే. అనేసి మనం బ్లౌజ్ ఆపోజిట్ కలర్ కాకుండా దీనికి బాగోదండి ఆపోజిట్ కలర్ కూడా. సేమ్ కలర్ బ్లౌజ్ వేసినా చాలా స్టైల్గా ఉంటుంది, అందుకే సేమ్ కలర్ బ్లౌజ్ తోటి డిజైన్ చేయించాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మగ్గం డిజైన్స్ చూడాలన్నా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూడాలన్నా, శారీస్ చూడాలన్నా మీరు నా ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.